హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీ బ్యాంక్ స్టేట్మెంట్ని ఫోన్పే యాప్లో ఎలా చూసుకోవచ్చో తెలుసుకుందాము. సో ముందుగా మీరు మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ చెక్ బ్యాలెన్స్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, న్యూ అనేసి. సో ఈ ఫెసిలిటీ అనేది రీసెంట్గా యాడ్ అయింది ఫోన్పేలో. సో దీని ద్వారా ఏంటంటే మనము మన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈ ఫోన్పే యాప్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం ఏమి పాస్బుక్ అప్డేట్ చేసుకోవడం సో అలాంటివి చేయకపోయినా కూడా మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ముందుగా ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ స్టేట్మెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ నో బ్యాంక్ అకౌంట్స్ లింక్డ్ అని వచ్చింది. సో ముందుగా మనము మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. సో మీ బ్యాంక్ ఏదో చూసుకుని సర్చ్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోండి. సో నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాబట్టి అది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అండ్ లింక్ అని వచ్చింది. సో ఈ సెలెక్ట్ అండ్ లింక్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది, అది ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ ఫెసిలిటీ పెట్టుకోకపోతే కనుక మీ మెసేజెస్లో ఓటీపీ చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో స్క్రీన్ ఈ విధంగా వచ్చింది. సో ఈ గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందంటే దాని అర్థము మన బ్యాంక్ అకౌంట్ ఈ ఫోన్పే యాప్తో లింక్ అయి ఉంది. సో మనం ఇప్పుడు స్టేట్మెంట్స్ చూడొచ్చు. సో దానికోసం ముందుగా డన్ అని చెప్పండి. సో ఇక్కడ మనం ఈ వ్యూ స్టేట్మెంట్స్లోకి వచ్చాం కదా, ఇక్కడ నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాడ్ చేశాను కాబట్టి నేను ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్మెంట్ని ఇక్కడ చూడొచ్చు. సో రిక్వెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని వచ్చింది కదా, సో ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు ఆగాలి. సో ఇందాక అక్కడ మీకు లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వెళ్తే కనుక ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే మీరు లింక్ చేసుకున్నారో ఆ బ్యాంక్ పేరు కనిపిస్తుంది. సో నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాను కాబట్టి నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ చూడాలంటే దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇలాగ మీకు ఈ స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయింది చూడండి. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మీకు ఓన్లీ మంత్లీ వైజ్ కూడా ఏమన్నా కావాలంటే కనుక మీరు ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలంటే ఈ మంత్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఏ మంత్ అని వచ్చింది. సో డిసెంబర్లో ట్రాన్సాక్షన్స్ కావాలంటే కనుక ఈ డిసెంబర్ మంత్ది క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ అనాలి. అప్లై ఫిల్టర్ అన్నప్పుడు మీకు ఓన్లీ డిసెంబర్లో అయిన ట్రాన్సాక్షన్సే కనిపిస్తాయి. చూడండి, ఓన్లీ డిసెంబర్లో అయిన ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి అంతే, ఇంకా కిందకి వెళ్ళదు. సో అలాగే మీరు వేరే మంత్స్ కూడా సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే మరికొన్ని ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. సో దానిలో ఏమున్నాయో చూద్దాం. సో అందులో ఏంటంటే మీరు పంపించిన డబ్బులు కావాలంటే ఆర్ మీకు రిసీవ్ చేసుకునే అమౌంట్ కావాలంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా చూడొచ్చు. అలాగే లెస్ దాన్ 100 రూపీస్ ట్రాన్సాక్షన్స్, బిట్వీన్ 100 and 5,000 ట్రాన్సాక్షన్స్, గ్రేటర్ దాన్ 5,000 ట్రాన్సాక్షన్స్, అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఉదాహరణకి నేను బిట్వీన్ 100 and 5,000 అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత అప్లై ఫిల్టర్ అని దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ 100 నుంచి 5,000 లోపల అయిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఇలాగ మనము ఈ స్టేట్మెంట్లో ఫిల్టర్స్తో కూడా మనము రకరకాల ట్రాన్సాక్షన్స్ చూడొచ్చు. గ్రేటర్ దాన్ 5,000 అని సెలెక్ట్ చేశాను.
ఇక్కడ మళ్ళీ అప్లై ఫిల్టర్ అని చెప్తాను. సో గ్రేటర్ దెన్ 5,000 నా అకౌంట్లో ఏమి ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు కాబట్టి నో ట్రాన్సాక్షన్స్ ఫౌండ్ అని వచ్చింది. సో అలాగే మనము లెస్ దాన్ 100వి కూడా సెలెక్ట్ చేయొచ్చు. లెస్ దాన్ 100 అని మళ్ళీ అప్లై ఫిల్టర్ అని చెప్పండి. సో లెస్ దాన్ 100 అయిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇది మనం డిసెంబర్ మంత్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇదంతా ఓన్లీ డిసెంబర్లోవే చూపిస్తుంది. సో అలాగే మీరు మంత్ వేరే కూడా చేంజ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అంతా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సింపుల్గా ఫోన్పే యాప్ ద్వారా కూడా మన బ్యాంక్ స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.